శాస్త్ర సాంకేతిక రంగాలలో నిత్యం సరికొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉండాలి. అందుకు అవసరమైన ఆలోచనలు చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు ఆగిపోతాయో అంతటితో ప్రగతి పడకేసినట్లే. పిల్లలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలంటే మరింత లోతుగా పరిశోధనలు, ప్రయోగాలు, అధ్యయనం చాలా అవసరం. ముఖ్యంగా ప్రశ్నించడం, పరిశీలించడం చిన్నప్పటి నుంచి అలవర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. విద్యార్థుల అభిరుచిని గుర్తించి వారి మేధస్సుకు పదును పెడితే కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. వాటికి రూపునిస్తే ప్రయోగాలకు శ్రీకారం చుడతారు. కొత్త నమూనాలను ఆవిష్కారమవుతాయి. పాఠశాల స్థాయిలో ఉన్న చిన్నారుల్లో ఉన్న ఆలోచన, సృజన, నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఉద్దేశంతో చేపట్టిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ 2016 అనంతపురంలోని సెయింట్ అగస్టిన్ పాఠశాలలో ఘనంగా ప్రారంభమైంది. మన జిల్లాకు చెందిన బాలబాలికలు చేసిన వినూత్నమైన ప్రయోగాలను మీరే చూడండి. నిత్యం ఆటపాటలు, 4 గోడల మధ్య పుస్తకాలతో కుస్తీలు, మార్కుల కోసం ఆరాటపడే చిన్నారులు ఇప్పుడు కొంత భిన్నంగా ఆలోచించారు. వారంతా గ్రామీణ విద్యార్థులు. తమ పాఠశాల తప్ప మరో ప్రపంచాన్ని చూసి ఉండరు. అయినా తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలకు తమ సృజన జోడించి నూతన ఆవిష్కరణను రూపొందించారు. మైక్రో కంట్రోలర్, డ్రైవరు, డీసీ బ్యాటరీ సార్. 4 వీల్స్ ఉంటాయి. బ్యాటరీస్ మాత్రం 2 మోటార్స్ అప్లై చేసాం సార్. ఫస్ట్ ఏఎంఆర్ వాయిస్ కంట్రోల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి సార్. డౌన్లోడ్ చేసుకొని బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి సార్. బ్లూటూత్ ఆన్ చేసుకొని ఇక్కడ బ్యాటరీ ఆన్ చేయాలి సార్. బ్యాటరీ ఆన్ చేస్తేనే టోటల్గా మొత్తం అంతా ఆన్ అయిపోతుంది సార్. యాప్లోకి పోయి కనెక్ట్ రోబోట్ నొక్కాలి సార్. ఇది రోబోట్ డివైస్ నేమ్ సార్. డివైస్ నేము కింద పెడతాం సార్. చేయాలి సార్. ఫస్ట్ క్లిక్ చేస్తే ఇది వాయిస్ కంట్రోల్ పడుతుంది సార్. ఫార్వర్డ్, రైట్, కొంచెం సైడ్ ఆ ప్రదర్శనలో ఆయా ప్రాంతాలలో ఎదురయ్యే ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం, అన్నదాతలకు తక్కువ ఖర్చుతో అధిక రాబడి, తక్కువ నీటితో పంటల సాగు, సూర్యుడు ఎలా తిరిగితే అలా తిరిగే సౌర ఫలకం, అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తి, ఇలా ఒకటేమిటి ప్రతి ప్రయోగం మేక్ ఇన్ ఇండియాను తలపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 181 ప్రాజెక్టులను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. సెన్సర్ని పెట్టుకోవడం వల్ల అందరికీ అగ్ని తగిలి వెంటనే అలారం మోగడం వల్ల వెంటనే అట్లే నీళ్లు పడి అగ్గి ఆరిపోతుంది. ఇంటి మీద పడితే ఇది వెళ్ళి 18 వరకు తలుపుతున్నారు. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలోనే 5 ఏళ్ల క్రితం ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ప్రవేశపెట్టింది. మంచి ఆలోచనలు ఉంటే చాలు, వాటిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందులో భాగంగానే ప్రోత్సాహకాలు అందజేస్తుంది. సమాజ హితమే లక్ష్యంగా చిన్నారులు తమలోని సృజనకు పదును పెడుతూ విభిన్న ఆవిష్కరణలకు తీర్చిదిద్దుతున్నారు. విద్యార్థులు 100ల కొద్దీ వైజ్ఞానిక ప్రదర్శనలతో అబ్బురపరిచారు.
వరకు అచీవ్ చేశారు. అదే ఒకవేళ ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేసామంటే పొల్యూషన్ చాలా తగ్గవచ్చు. అలాగే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లెవెల్స్ని చాలా ఇంక్రీజ్ చేస్తే మనం ఇంకా మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పొల్యూషన్ మనకి చాలా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క టౌన్కి ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ ఇలా ఉంటాయి కదా, అలాగే ఒక ట్రీ స్టేషన్ ఉంటే మనం ట్రీస్ని చాలా రక్షించవచ్చు. విపరీతంగా పెరుగుతున్నారు సార్. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆహారం అందట్లేదు సార్. పంట భూములు కూడా ప్రభుత్వం అనేక విధాలుగా ఉపయోగించున్నారు సార్. ఆర్థిక మండలకు, డ్యాములకు, ప్రాజెక్టులకు, రహదారులకు, ఫ్యాక్టరీస్కి, రాజధానులకు పంట భూములు ఉపయోగించడం వల్ల ఆహార అవసరాలు తీరలేకపోతున్నాయి సార్. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ తేలాడే పంటలు సార్. తేలాడే పంటలు అంటే ఏమిటంటే సాధారణంగా మనం పంటలు భూమిపై పండిస్తాం. అదే పంటలను సముద్రాల్లోనూ నదుల్లోనూ ప్రత్యేకంగా రూపొందించిన తేలియాడే బెడ్స్ పైన పండించే పంటలను ఫ్లోటింగ్ క్రాప్స్ అంటారు. మనము ఈ పద్ధతిని ఎలా ఫాలో కావాలంటే సాధారణంగా సముద్రాల్లో బహుళంతస్తులు ఓడలు సంచరిస్తూ ఉంటాయి. ఈ తేలియాడ పంటలు కూడా అదే విధంగా ఉంటాయి, కాకపోతే ఇవి స్థిరంగా ఉంటాయి. మనము ఇలా బహుళంతస్తులో నిర్మించుకుంటే కింది అంతస్తులో చేపలు పట్టుకోవచ్చు, 2-3 అంతస్తులో పంటలు పండించుకోవచ్చు. పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఫామ్ చేసుకొని సోలార్ విద్యుత్తును పొందవచ్చు. ఈ తేలియాడ పంటలు 2 సూత్రాల ఆధారంగా పండుతాయి. ఒకటి రివర్స్ ఆస్మోసిస్, 2 హైడ్రోపోనిక్స్ అనే సూత్రాల ఆధారంగా పండుతాయి. ఈ తేలియాడ పంటల ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి ఈనాటి అనంత వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.